హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ ఉషని. ఈరోజు నేను అలసందకాయల కూర చేశానండి. ఇది చాలా చాలా బాగుంటుందండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా చాలా మంచిది. ఇవి ఎప్పుడు పడితే అప్పుడు దొరకవండి. దొరికినప్పుడు చక్కగా తెచ్చేసుకుని చేసేసుకోండి. ఈ అలసందకాయల కూర ఎలా చేశానో ఆ ప్రాసెస్ ఉంటే మీరు ఈ వీడియోలో చూసేయండి. ఇప్పుడు మనం అలసందకాయల కూర చేసుకోవడానికి ఒక 1/2 కిలో అలసందకాయలు తెచ్చానండి. చూసారా, ఇవే అలసందకాయలు బీన్స్ లాగా కొంచెం ఇంకా పొడుగ్గా ఉంటాయి అన్నమాట. చూసారా ఎంత పొడుగ్గా ఉన్నాయో. ఇవి చాలా చాలా బాగుంటాయండి. ఆరోగ్యం కూడా మంచిది. ఇందులో ఫైబర్, ప్రోటీన్స్ చాలా ఉంటాయి. ఇవి ఇప్పుడు మనం చక్కగా 1 స్పూన్ ఉప్పు వేసుకుని ఇందులో చక్కగా కడిగేసుకుందామండి. వీటిని చూసారా, ఇట్లా చక్కగా సాల్ట్ వేసుకుని నీట్గా కడిగేసేసుకోండి. ఇవి అన్ని సీజన్స్లో దొరకవండి. ఇవి ఓన్లీ చలికాలంలోనే దొరుకుతాయండి. దొరికినప్పుడు వెంటనే తెచ్చేసుకొని చక్కగా చేసేసుకోండి కూర. చక్కగా ఇలా కడిగేసేసుకొని సన్నటి ముక్కల్లాగా తరిగేసుకుందాం. ఫ్రెష్గా నీట్గా అసలు లేతగా ఎంత బాగున్నాయి చూసారా. ఈ ఎడ్జెస్లో కట్ చేసేయండి. అన్నీ ఈ సైజులో కట్ చేసుకోండి. కూర కొంచెం బాగుంటుంది. అన్నీ ఈ విధంగా కట్ చేసేసుకుందాం. ఇదిగోండి, అన్నీ ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బఠానీలు వేసుకుందామండి. దానికోసం ఈ బఠానీ కాయలు ఉంటాయి కదా, ఇవి తెచ్చుకోండి. ఇవైతే బాగుంటాయి. ఇవి తెచ్చుకొని ఈ బఠానీలు వేసుకుందాం కొన్ని. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ముందుగా పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇప్పుడు కొంచెం ఎండుమిరపకాయలు, ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కొంచెం కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేయండి. కొద్దిగా పసుపు వేసుకోండి. ఈ బఠానీలు ఉన్నాయి కదా, ఇవి కూడా ఇందులో వేసేయండి. ఇవి వేగిపోయినాయండి. చూసారా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి. ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ అలసందకాయల ముక్కలు, ఇవి ఇందులో వేసేసాం. రుచికి సరిపడా సాల్ట్ వేసేద్దాం. ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం లేదండి. ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేద్దాం, మగ్గుతాయి. ఈ లోపల మనం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 4 కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా ఏదైనా వేసుకోవచ్చండి. కొంచెం చిన్నులపాయలు 4 రెబ్బలు వేసేసుకుని మనం గ్రైండ్ చేసుకుందాం. ఇది వేస్తే కూరలో చాలా టేస్ట్ వస్తుందండి. చూద్దామండి ఇది ఒకసారి. చూద్దామండి ఇది ఉడికిందో లేదో. ఉడికిపోయిందండి. ఇంకొక 5 మినిట్స్ ఉడికితే చాలు. చూద్దామండి. ఇది ఉడికిపోయిందండి చక్కగా. మీ టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా కారం వేసుకోండి. టేస్ట్కి కొంచెం షుగర్ వేయండి, బాగుంటుంది కూర. వాటర్ ఏమి వేయకుండానే చూసారా ఇంత చక్కగా మగ్గిపోయింది కూర. దించబోయే ముందు మనం ఈ కొబ్బరి, చిన్నులపాయలు 2 గ్రైండ్ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకుందాం. ఇంకా అయిపోయిందండి కూర. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇది దించబోయే ముందు మనం కొంచెం కొత్తిమీర చల్లేసుకుందాం. ఇంకా వేరే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మనం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. చూసారా, కూర చూస్తుంటేనే మనకి అర్థమైపోతుంది కదా. ఎప్పుడైనా సరే కూర చూడగానే ఆ కలర్ కానీ ఆ టెక్స్చర్ కానీ చూడగానే మనకు అర్థమైపోతుంది బాగా కుదిరింది అని. కూర అయితే చాలా చాలా టేస్ట్గా చాలా బాగుందండి.
ఇంతేనండి, అలసందకాయల కూర అయిపోయింది. చాలా సింపుల్గా చక్కగా చేసేసుకోవచ్చు. ఇందులో మనం కొబ్బరి అన్నీ వేసి చేసాం కాబట్టి చాలా కమ్మగా చాలా చాలా బాగుంటుందండి ఈ కూర. మీరు కూడా ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి, అదిరిపోయింది అసలు. అన్నం మొత్తం ఈ ఒక కూర వేసుకుని తినేసేయచ్చు మనం, అంత బాగుంది. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.